సినిమా అయితే రిలీజ్ అయింది. ఫుల్ నెగెటివ్ అయితే మాత్రం స్ప్రెడ్ అయితే అవుతుంది. ఒక 10 రీజన్స్ చెప్తా సినిమా పోవడానికి. ఆ 10 రీజన్స్ ఏంటో మీరైతే గుర్తుపెట్టుకోండి. అయితే కొన్ని థియేటర్ల దగ్గర అయితే మాత్రం షో కూడా తీసేస్తున్నారు బ్రో. చాలా అంటే చాలా దారుణమైన విషయం ఇదైతే. దిల్ రాజు సార్‌ని అయితే ఊహించుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇలాంటి సంఘటనల్లో. ఇంకా రామ్ చరణ్ సార్ కూడా మంచి కంబ్యాక్ ఇచ్చారు అనుకున్నప్పటికీ ఇది ఈ రకంగా సాడ్‌నెస్ అయితే మాత్రం ఇవ్వడం అయితే జరిగింది. రామ్ చరణ్ అయితే చాలా చాలా మంచి వ్యక్తి అన్నమాట. అలాంటి వ్యక్తికి ఇలాంటి సినిమా రావడం అనేది చాలా బాధాకరంగా అయితే ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ మీద అయితే ట్రోల్స్ అయితే రావడం అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ తప్పు ఏంటంటే అసలుకి జనవరి 10వ తారీఖు అయితే సినిమా అయితే రిలీజ్ చేయడం. జనవరి 10వ తారీఖు అయితే ఒకప్పుడు అజ్ఞాతవాసి అయితే మాత్రం రిలీజ్ అయితే అయింది. ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మాత్రం సేమ్ డేట్ నైతే మాత్రం మన రామ్ చరణ్ గారి సినిమా ఏదైతే ఉందో గేమ్ చేంజర్ అయితే మాత్రం జనవరి 10 అయితే మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనం ఊహించుకోలే త్రివిక్రమ్ గారు అయితే మాత్రం ఇలాంటి సినిమా కూడా తీస్తాడా అని ఎలాగైతే ఉందన్నమాట అజ్ఞాతవాసి. మళ్ళీ ఇప్పుడు కూడా శంకర్ గారు అయితే మాత్రం గేమ్ చేంజర్ ఎలా తీస్తారా అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒకే డేట్ అయితే మాత్రం రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. ఇదైతే జనవరి 10 అనమాట. గేమ్ చేంజర్ డిజాస్టర్ అనే ట్రెండ్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు అది హ్యాష్ దీని మెయిన్ డిజాస్టర్ అని చెప్పేవాళ్ళు ఎక్కువ శాతం వైసీపీ ఫ్యాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే వైసీపీ ఫ్యాన్స్ ప్రీ ఆడియో లాంచ్ లో అయితే మాత్రం మనకైతే పబ్లిక్ సంబంధించిన కొన్ని గవర్నమెంట్ సంబంధించినటువంటి విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ రకంగా అయితే మాత్రం వ్యతిరేక పార్టీ వాళ్ళకి నచ్చకపోవడం వల్ల ఈ రకంగా మూవీకి డిజాస్టర్ అని ఎక్కువ యాడ్ చేసింది వైసీపీ పార్టీ అని చెప్పాలి. సినిమాలో పేటిఎం బ్యాచ్ కొన్ని మాటలు అయితే చెప్పడం అయితే జరిగింది. దాని వల్ల ఎక్కడ తగలాలో అక్కడ తగిలినట్టుగా వైసీపీ వాళ్ళకి అయితే మాత్రం అర్థమైంది అనమాట. ఇది వైసీపీ వాళ్ళ వల్ల అయితే డిజాస్టర్ అని మనకి ట్రెండ్ అయితే అవ్వడానికి కారణం వాళ్ళని చెప్పాలి. వాళ్ళ ఫ్యాన్స్ నచ్చిందా వీళ్ళ ఫ్యాన్స్ నచ్చిందా అది కాదు ఇంపార్టెంట్. ప్రతి అభిమానికి అయితే మాత్రం నచ్చాలన్నమాట ఎవరి సినిమా అయినా కూడా. ఇంకొక పాయింట్ ఏంటంటే నానా హైరానా అనే సాంగ్ అయితే ఈ సినిమాలో పెట్టకపోవడం ఫుల్ బ్యాడ్ అని చెప్పాలి. ఫ్లాప్ అవడానికి కారణం కూడా అదేం చెప్పాలి. ఎందుకంటే ఆ సాంగ్ లోనే మనకి రామ్ చరణ్ గుర్రం మీద పరిగెట్టడం ఇంకొన్ని సీన్స్ బాగుంటాయి అనమాట. ఆ సాంగ్ లో అయితే మాత్రం సాంగ్ కూడా బాగుండేది ఉన్న సాంగ్ లో కల్లా. ఆ సాంగ్ అయితే పెట్టకపోవడం డిజాస్టర్ అవడానికి కారణం కూడా చెప్పాలి. జనవరి 14వ తారీఖు అయితే ఆ సాంగ్ ని యాడ్ చేసి రిలీజ్ అయితే చేస్తారంట మళ్ళీ సినిమాని. మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు ఈ రకంగా రిలీజ్ చేస్తే. అంటే డబ్బులు విలువ అయితే తెలియదని మనకి దిల్ రాజు సార్ అయితే అర్థమవుతుంది. ఏంటంటే ఒక్కసారి రిలీజ్ చేసేవచ్చు కదా 14వ తారీఖుకే సాంగ్ తో పాటు. మిగతా 10వ తారీఖు రిలీజ్ చేయడం ఎందుకు? ఈ రకంగా సినిమా ఫ్లాప్ అవడానికి కారణం ఇదే. ఇంకొకటి ఏంటంటే రామ్ చరణ్ లుక్స్ అయితే మాత్రం చేంజ్ చేశారనమాట శంకర్ గారు అయితే మాత్రం. ఎందుకంటే రామ్ చరణ్ క్లీన్ సేవ్ అనేది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే క్లీన్ సేవ్ లేకపోతే అసలు వేరే లెవెల్లో ఉంటారు రామ్ చరణ్ సార్ అయితే మాత్రం. కానీ ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ గారిని అయితే మాత్రం మనకి త్రిబుల్ లో చూసుకోవచ్చు. అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట. ఆ లెవెల్లో అయితే బాడీని బిల్డ్ చేయడం. రాజమౌళి సార్ అయితే మాత్రం ఆ రకంగా అయితే మాత్రం రామ్ చరణ్ అయితే తయారు చేశారు ఒక డైరెక్టర్ లాగా అయితే. కానీ ఇక్కడైతే మాత్రం సరిగ్గా అయితే మాత్రం రామ్ చరణ్ ని లుక్స్ ని చూపించకపోవడం అనేది మనకి మైనస్ పాయింట్ కూడా చెప్పాలన్నమాట సినిమాలో. శంకర్ తప్పు అయితే మాత్రం అదేం చెప్పాలి. అప్పన్న క్యారెక్టర్ అయితే మాత్రం ఈ సినిమాలో క్యారెక్టర్ నత్తి అయితే వచ్చింది అనమాట. ఆ సినిమాలో నత్తి లాగా అయితే మాట్లాడతారు. రంగస్థానం సిట్టుబాబు ఉంటారు కదా అది కూడా నత్తే కదా. ఆ రకంగా మాస్ ఫైట్స్ అయితే పెట్టి ఎలివేషన్స్ పెడితే ఇదే అప్పన్నకైతే పెడితే చాలా చాలా బాగుండేది. ఇంకా మైనస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ అయితే మాత్రం సరిగ్గా రోలింగ్ అయితే చేపించలేదు. సరిగ్గా అసలు హీరోయిన్ అయితే మాత్రం ఎక్కువగా అయితే మాత్రం క్యారెక్టర్ అయితే ఇవ్వలేదు అనమాట. బోయపాటి అయితే మాత్రం తన హీరోని ఏ రకంగా అయితే మాత్రం యూజ్ చేసి ఏ రకంగా అయితే మాత్రం క్యారెక్టర్ ఇస్తాడు అనేది కరెక్ట్ గా అయితే ఇస్తారనమాట. కానీ శంకర్ సార్ అయితే మాత్రం ఆ రకంగా అయితే ఇవ్వలేదు. ఇదే సినిమా 10 years బ్యాక్ 20 years బ్యాక్ అయితే భారతీయ సినిమాల టైప్ లో వచ్చింది అనుకోండి. అప్పట్లో ఈ సినిమా అయితే సూపర్ హిట్ అయితే కొట్టేది. కానీ ఇప్పుడు సినిమా అయితే కాదనమాట. ఇదైతే మెసేజెస్ మూవీస్ అయితే ఎక్కువ శాతం ఎవరు లైక్ చేయరు. ఎందుకంటే ఆ మెసేజెస్ మూవీస్ ఇవ్వడానికి కొంతమంది పర్సనల్ గా ఉంటారనమాట. వాళ్ళు మెసేజెస్ మూవీస్ అయితే తీయొచ్చు. కానీ మెసేజెస్ మూవీస్ అనేది ఫోన్ లో మాత్రమే మెసేజ్ పంపించుకుంటున్నారు. కానీ సినిమాలో మెసేజ్ మూవీస్ ఎక్కువగా లైక్ చేయరు. మాస్ ఎలివేషన్స్ మంచి స్క్రీన్ ప్లే ఉన్న మూవీస్ అయితే మాత్రమే లైక్ చేస్తారు. ఇది మెసేజ్ మూవీస్ చేస్తాం అనుకుంటే మాత్రం అవి అయితే హిట్ కావు. మెసేజ్ మూవీస్ కాకుండా స్క్రీన్ ప్లే మాస్ కొద్ది యాక్షన్ గా ఉన్న మూవీస్ అయితే మాత్రం తీస్తేనే మంచిగా బ్లాక్ బస్టర్ అయితే కొడతాయి. పుష్ప టైప్ లో అయితే ఇదంతా జరిగింది. మిగతాదంతా వదిలేసండి, పట్టించుకోమాకండి. ఇదైతే స్ప్రెడ్ అయితే చేయమాకండి ఇంకా నెగిటివ్ అని. ఓకే గైస్, ఈ వీడియో ఎక్కడ ఎన్నిగా చేసిన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే.